బంగారం కొనాలనుకునే వారికి భారీ గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా ఆకాశానంటిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. వారంలో తొలి రోజే పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల ఆనందం నెలకొంది. అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోయాయి? అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఈ తగ్గుదల ఇంకా కొనసాగుతుందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగారం భారతీయులకు కేవలం ఒక లోహం కాదు, అది ఒక భావోద్వేగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడులు ఇలా ప్రతి సందర్భంలోనూ బంగారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే గత కొన్ని వారాలుగా గోల్డ్ ధరలు వరుసగా పెరుగుతూ రికార్డ్ స్థాయికి చేరాయి. దీంతో బంగారం కొనాలనుకున్న సామాన్యులు కొంత వెనకడిగేశారు. బట్ వారంలో తొలి రోజే మార్కెట్ నుంచి ఊహించని గుడ్ న్యూస్ వచ్చింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు, పెట్టుబడిదారులు అధిక వడ్డీ వచ్చే ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపటం వల్ల బంగారంపై డిమాండ్ కొంత తగ్గింది. డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ కిందికొచ్చాయి. అదే ప్రభావం దేశీయ మార్కెట్ పైన కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్స్ చూస్తే 1,42,910 రూపాయలుగా కొనసాగుతోంది. ఒక్క రోజులో 1,420 రూపాయలు తగ్గింది. అదే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,31,000 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. దీనిపై 1,300 మేర తగ్గుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. అటు చెన్నైలో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,44,000 వద్ద ఉంది. ఒక రోజే దాదాపుగా 1,090 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,000 రూపాయల వరకు తగ్గి 1,32,000 వద్ద ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 24 క్యారెట్స్ గోల్డ్ 1,42,910, అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,31,000 వద్ద కొనసాగుతుంది. అలాగే ఢిల్లీలో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,43,060 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,31,150గా నమోదైంది. ముంబైలో కూడా హైదరాబాద్ కు సమానంగానే 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,42,910, అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,31,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వచ్చేస్తే వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. హైదరాబాద్లో కిలో వెండి 2,40,000 వద్ద అయితే కొనసాగుతూ ఉంది. చెన్నైలో కూడా ఇదే ధర ఉండగా బెంగళూరు, ఢిల్లీలో కూడా కిలో వెండి 2,35,000 వద్ద అయితే ట్రేడ్ అవుతూ ఉంది. గత కొన్ని రోజులుగా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన బంగారం ఇప్పుడు కాస్త దిగొచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే గోల్డ్ మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తూ ఉన్నారు.